UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గృహిణికి 2500 రూపాయలు ప్రతి మహిళకు 2500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పింది ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జాతీయ నాయకుల సమక్షంలో. మరి మహాలక్ష్మి పథకం ఎక్కడుంది? ఎక్కడైనా ఇంతవరకు మీరు ఇచ్చిండ్రా? ఏ ఒక్కరికైనా ఈ మహాలక్ష్మి పథకాన్ని మీరు అందజేసిండ్రా? 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఎక్కడైనా ఈ పెన్షన్ ఇప్పటిదాకా మీరు అందజేసిండ్రా? భర్తలు చనిపోయినటువంటి వితంతులు అనేక మంది పెన్షన్ కోసం కొన్ని 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట చనిపోయినటువంటి భర్తలు చనిపోయిన వాళ్ళు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఒక్కరికి కూడా వితంతులకు కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఇక రైతు రుణమాఫీ చేసామని చెప్తున్నారు. రైతు రుణమాఫీ అనేది సగం మంది కూడా మీరు చేయలేదు. సగం మంది కూడా లేకుండా రుణమాఫీ అయిపోయిందని మీరు ఎట్లా చెప్తారు? 40 లక్షల మంది రైతుల రుణమాఫీ చేస్తామన్నోళ్ళు 22 లక్షల మంది రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పుకుంటున్నారు కదా మీరు. మరి ఇది రుణమాఫీ మీ యొక్క గ్యారంటీ పూర్తయినట్ట అందరికి ఇవ్వకుండానే రైతు బంధుని రైతు భరోసాగా పేరు మార్చిండ్రు. సంవత్సరానికి 15,000 రూపాయల రైతు భరోసా ప్రతి ఎకరాకి ఇస్తామన్నారు రైతులకు. మీరు ఇంతవరకు ఏ ఒక్క రైతుకైనా మీరు అందజేసిండ్రా? కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. ఏ ఒక్క కౌలు రైతుకైనా అందజేసిండ్రా? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. ఏ ఒక్క రైతు కూలీకైనా ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారు అన్నారు. ఎక్కడైనా ఎవరికైనా 1,00,000 రూపాయలు తులం బంగారు ఇప్పటిదాకా మీరు అందజేసిండ్రా? ఈ డిసెంబర్ 9 వస్తుంది, మళ్ళీ డిసెంబర్ 9 పోయిన ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట, సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు డిసెంబర్ 9 నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ పథకాలన్నింటి కూడా వెంబడే అమలు చేస్తే నెల 9వ తారీఖు ఇంకో 7వ తారీఖు వస్తే సంవత్సరం అయిపోతుంది. మరి ఇప్పటిదాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన గాడిలో పెట్టలేదు. అబద్ధాలు మాట్లాడడం మానేసి, ఏదైతే మీరు భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్తుంది, నేను చాలా నిజం చెప్తున్నా అని ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడుతున్నారో అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మరొక పెద్ద అబద్ధాలు చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు చెప్పకండి. ఇది కేసీఆర్ గారిని చూసి మీరు నేర్చుకుంటున్నారా? కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారో మీరు అట్లే బైనారీ టైంలలో మా వార్తలు వచ్చేటటువంటి విధంగా మాటలు మాట్లాడితే ప్రజలను డైవర్ట్ చేస్తే చాలనుకుని మీరు సేమ్ అదే రూట్లో మీరు నడుస్తున్నట్టుగా ఇలా స్పష్టంగా కనపడతా ఉంది. మీరేమో ఎవరినైనా ఏదైనా భాష మాట్లాడవచ్చు, మిమ్మల్ని మాత్రం ఎవరు ఏమన్నారు అంటున్నారు మీరు. సేమ్ టు సేమ్ కేసీఆర్ అట్లే మాట్లాడేటోళ్ళు. కేసీఆర్ గారు ఆయన అందరినీ అడ్డగోలుగా మాట్లాడేటోళ్ళు, వాళ్ళని మాత్రం ఎవరు ఏమన్నారు. ఇప్పుడు సేమ్ అదే మాటలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా మీరు అబద్ధాలు మీరు చెప్పుకుంటూ, అబద్ధాలు మీరు మాట్లాడుతూ, 6 గ్యారెంటీలు అమలు చేయకుండానే అమలు చేసామని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఇంకా వేరే రాష్ట్రాల్లో ప్రజలను మోసం చేయడానికి దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయడంలో సిద్ధహస్తులుగా కనపడతా ఉంది. రైతులు, పాడి రైతులు ఇప్పటిదాకా వాళ్ళ బిల్లులు రాలేదు. వేల కోట్ల మాటలు మాట్లాడుతున్నారు, రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. చిన్న రైతులు, పాడి రైతులు అంటే అది పాలు పోసుకొని పాలు అమ్ముకొని ఉపాధిని కొనసాగించినటువంటి కుటుంబాలు పాడి రైతు కుటుంబాలు. మరి వాళ్ళకు పాలు పోసినాక నెలలు బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడవాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు పాడి రైతుల బిల్లులు ఇంతగానో మీరు పెండింగ్ లో పెట్టి బిల్లులన్నింటి కూడా వెంబడే చెల్లింపులు చేయించండి.
బిల్లులు ఎందుకు నెలలుగా వాళ్ళ బిల్లులను బకాయి పెడతా ఉన్నారు? వాళ్ళు కనీసం ఆ యొక్క ఆ పశు సంపదకు పోషించుకోవడానికి కూడా నెల డబ్బులు కావాలి. వాళ్ళ బిల్లులు ఇన్ని నెలలు పెండింగ్ పెడితే వాళ్ళు ఏ విధంగా పశు సంపదను కాపాడుకోవాలి? వాళ్ళ ఉన్న జీవనాధారాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు దయచేసి కల్పించొద్దు. వెంబడే వాళ్ళ బిల్లులన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే దిశగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. వెంబడే రైతులకు ధాన్యాన్ని రోజు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంబడే వాటిని కొని వాటి వెంబడే అందరికీ కూడా బోనస్ని వెంబడే అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళు మాట ఒకటి చేత ఒకటి ఈరోజు కనపడతా ఉంది. ఇమీడియట్గా రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్ సన్న రకాలు దొడ్డు రకాలు అనకుండా ప్రతి ఒక్క రైతు కూడా బోనస్ చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కొన్ని చోట్ల సంచులు ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వటం లేదు. వాళ్ళ ధాన్యాన్ని ఇమ్మీడియట్గా సంచులను నింపడానికి ప్రతి కొనుగోలు కేంద్రంలో వెంబడే సంచులను అరేంజ్మెంట్ చేయాలి. ఆయా జిల్లా కలెక్టర్లు వెంబడే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నింపడానికి సంచులను కూడా అందుబాటులో పెట్టాలి. ఎలాంటి తరువు లేకుండా ఇక్కడ తీసేటటువంటి తరువు ఆల్రెడీ మీరు సంచులు నింపేటప్పుడే తీస్తారు తరువు. మళ్ళీ మిల్లర్ల దగ్గర పోయిన తర్వాత మళ్ళీ అక్కడ తరువు అనేటటువంటి మాట ఉత్పన్నం కాకూడదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.